రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి తనయులు సిద్ధార్థ గారు మనతో ఉన్నారు. సిద్ధార్థ గారు కూడా తండ్రిలాగే విజయవాడ ప్రజల మధ్య సెంట్రల్ నియోజకవర్గంలో ప్రయాణిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజల నుంచి ఏమి స్పందన వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు తదితర విషయాలపై కూడా సిద్ధార్థ గారితో మాట్లాడదాం. సిద్ధార్థ గారు, ఎలా ఉంది ప్రజల మధ్య మీరు నిత్యం ప్రయాణం చేస్తున్నారు, వేకువజామునే వెళ్తున్నారు, వార్డ్స్లో తిరుగుతున్నారు, ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు? అంటే చాలా సంతోషంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలైతే ఉన్నటువంటి 21 డివిజన్లో గత 2.5 సంవత్సరాల కాలం మీద 2 వారాల నుంచి మేము ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం. ప్రజలు అనేది చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థి రంగాన్ని మనం చూసుకున్నట్టయితే ఐటీకి పెద్దపీట వేస్తూ గౌరవ విద్యాశాఖ, అదేవిధంగా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు తీసుకున్న కొన్ని ప్రతిష్టాత్మక కంపెనీస్, ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ కానీ, దానివల్ల వచ్చే ఉద్యోగాలు కానీ, దాంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా డిఎస్సి మీద కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా భర్తీగా ఉన్నటువంటి ఎన్నో పోస్టింగ్స్ అన్నింటినీ కూడా మనం భర్తీ చేసాము. విద్యార్థులందరికీ కూడా పరీక్ష అనేది కూడా చాలా పారదర్శకంగా నీట్గా కూడా చేసి వాళ్ళందరికీ కూడా తగిన ఉద్యోగాలన్నింటినీ కేటాయించాం. మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసుకున్నట్టయితే రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, లేకపోతే రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జ్ కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా 2.5 సంవత్సరాల్లోనే స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చాలా బాగా వేగంగా చేయగలుగుతున్నాం. తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు షో చేస్తున్నారు, ఎవరు నిజంగా పని చేస్తున్నారు, ఎవరు మా పనిని చూసి ముందుకు తీసుకెళ్తున్నారు, మా సమస్యలు పట్టించుకుంటున్నారు, ఆ నాయకుడు ఎవరనేది ప్రజలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. మేము వాళ్ళ గడప తొక్కి ముందుకెళ్తుంటే వాళ్ళే చెప్తా ఉన్నారు, సార్ చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్లలకి తల్లికి వందనం, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి వస్తున్నాయి, 4 ఉంటే 4కి వస్తున్నాయని చెప్తున్నారు, సార్ బస్సు ఎక్కాలంటే ఫ్రీ బస్సు సౌకర్యం చాలా సంతోషంగా ఉంది, ఇలా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది ప్రభుత్వం అని వాళ్ళైతే పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి, మాకు ఈ రోడ్డు వేయండాను, లేదు ఈ కాలువ లేదను, ఇంటి పట్టా లేదను, వీటిలో మేజర్గా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సెంట్రల్ నియోజకవర్గం? అంటే కొత్త పెన్షన్స్ ఒకటి కొత్తగా వదలాలని ఒక ప్రపోజల్ అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది. సాధ్యమైనంత వరకు బోండా ఉమా గారి సొంత నిధులతో ప్రభుత్వం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, నాకు తెలిసి ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ లోపు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా బోండా ఉమామహేశ్వర గారి సొంత నిధులతోనే దాదాపు నెలకి 4,000 రూపాయలు చొప్పున అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి రావడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈయనే ఒక స్టెప్ ముందుకు తీసుకుని ఎమ్మెల్యే గారు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా రోడ్స్ అన్నిటినీ కూడా ఒకప్పుడు గుంతలు చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి, వాటన్నిటినీ కూడా మొత్తం తార్ రోడ్డు, సీసీ రోడ్లు వేసి బ్యూటిఫికేషన్ అంతా కూడా చేసి మెయింటైన్ చేస్తున్నాం. సో ప్రజల నుంచి అయితే ఈ 2 సమస్యలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసాము, ఇంకా చేస్తాం.